పేటీఎం చెయ్యి 2015లో లాంచ్ అయిన పేటీఎం యాప్ డిజిటల్ ట్రాన్సాక్షన్‌లో కొంతకాలం రారాజుగా ఉండేది. కానీ నెమ్మదిగా బాహుబలి విగ్రహం ముందు బల్లాల దేవుని విగ్రహం అయ్యింది. పేటీఎం పరిస్థితి ఎప్పుడైతే అనగా 2016లో మార్కెట్‌లోనికి ఫోన్‌పే అడుగుపెట్టే నాటికి పేటీఎంకి 100 మిలియన్ల కస్టమర్ల సపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు మార్కెట్ షేర్‌లో పేటీఎం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంతలా పేటీఎం బిజినెస్ సగానికి సగం తగ్గిపోవడానికి ఫోన్‌పేనే ఒక కారణం. అసలు ఫోన్‌పే చేసిన ఒప్పేంటి? పేటీఎం చేసిన తప్పేంటి? పేటీఎం చావుకి కారణమైన ఫోన్‌పే మాస్టర్ స్ట్రోక్స్ ఏంటి? ఎందుకని గూగుల్ పే సైతం ఫోన్‌పేని ఢీకొట్టలేకపోయింది? అసలు ఫోన్‌పే చేస్తున్న తెలివైన బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? ఇలా చాలా విలువైన విషయాలతో పాటు ఇంకొన్ని భయంకరమైన నిజాలు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. జస్ట్ ఒక లైక్ చేయండి. 2016 నవంబర్ 8న మోడీ గారు 500, రూ. 1000 నోట్లను బ్యాన్ చేసేశారు. ఇక అప్పటి నుండి ఇండియాలో చాలా మంది మనకెందుకు ఈ నోట్ల కట్ల గోల, శుభ్రంగా ఫోన్‌లో యాప్‌లను నమ్ముకుంటూ పోలా అనుకుంటూ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే అంటూ రకరకాల యాప్‌లను వాడడం మొదలుపెట్టారు. అలా కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుండి కోట్లలో బిజినెస్ చేసే వాళ్ళ వరకు దాదాపు అందరూ కూడా డిజిటల్ పేమెంట్స్ కోసం ఈ యాప్స్‌ని ఇప్పుడు వాడుతున్నాం. ప్రస్తుతం 2025 లెక్కల ప్రకారం యూపీఐ మార్కెట్‌లో షేర్ వాల్యూ చూసుకుంటే ఫోన్‌పేది సింగిల్‌గా 48.3% ఉంటే, గూగుల్ పేది 37%, పేటీఎంది 78%, ఇతర యాప్స్‌ది 69%గా షేర్ ఉంది. అంటే ప్రస్తుతానికి డిజిటల్ పేమెంట్స్ రంగంలో రారాజుగా వెలుగుతున్నది మాత్రం ఫోన్‌పేనే. అతి తక్కువ కాలంలోనే ఫోన్‌పే మార్కెట్‌లో ఇంత షేర్‌ని పొందడానికి వాళ్ళు వాడిన బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? రండి ఇప్పుడే వాటిని డీకోడ్ చేద్దాం. మనం మనీని ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం కదా! ఇలా ట్రాన్స్‌ఫర్ చేయడానికి గల కారణం యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీఐసీ అభివృద్ధి చేసింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఆర్‌బీఐ నియంత్రిస్తుంది. యూపీఐ ప్రతి యూజర్‌కి ఒక ప్రత్యేకమైన యూపీఐ ఐడీని క్రియేట్ చేస్తుంది. ఆ ఐడీతో యూజర్ వేరే వాళ్ళకి పేమెంట్ చేయడం, తీసుకోవడం చెయ్యొచ్చు. ఇది ఒక బ్యాంక్ నుండి మరో బ్యాంక్‌కి మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతిస్తుంది. మొబైల్ ఫోన్‌లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా డబ్బుని 24/7 ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే యూపీఐని వాడడానికి మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం మీకు పర్మిషన్ ఇవ్వాలి. ఫోన్‌పేది నిజంగా ఒక ఇన్స్‌పిరేషనల్ స్టోరీ. ఇంత సక్సెస్ అనేది మొదలైంది కేవలం ముగ్గురితో. వారే సమీర్ నిగమ్, రాహుల్ చారి, అలాగే వర్జిన్ ఇంజినీర్. ఈ ముగ్గురు కో ఫౌండర్‌లో సమీర్, రాహుల్ వీరిద్దరూ కూడా ముంబై యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. టెక్నాలజీ సొల్యూషన్స్ మీద మంచి పట్టుంది. ఇక బర్జన్‌కేమో ఫైనాన్స్ అండ్ పేమెంట్స్ గురించి బాగా తెలుసు. ఈ ముగ్గురు కలిసి మంచి డిజిటల్ పేమెంట్ యాప్‌ని డెవలప్ చేశారు. అదే ఫోన్‌పే. అసలు ఫోన్‌పే ఆలోచన వీరికి ఎలా వచ్చింది అంటే దీనికి ముందు జరిగిన ఒక చిన్న సంఘటనే కారణం. 2014లో ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ అని అనౌన్స్ చేశారు. ఇక తెలిసిందే కదా! బిగ్ బిలియన్స్ డేస్ అంటే ఎలా ఉంటుందో మనోళ్ళకి. షాపింగ్ ఈ ఆఫర్స్ టైంలో ఫ్లిప్‌కార్ట్‌కి విపరీతమైన ఆర్డర్స్ వచ్చాయి. చాలామంది ఆర్డర్స్ పెట్టుకున్నారు. కానీ పేమెంట్ విషయానికి వచ్చేసరికి ఆ టైంలో సైట్ క్రాష్ అయింది. ఆ టైంలో చాలామంది ఆన్‌లైన్ పేమెంట్ చేద్దాం అనుకున్నా కరెక్ట్ టైంకి పేమెంట్ చేయలేక ఆర్డర్స్‌ని క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. అప్పుడే సమీర్, రాహుల్‌కి మంచి ఆలోచన వచ్చింది. ఆ చిన్న ఐడియా వారి జీవితాన్ని మార్చేసింది. పేమెంట్స్, ఫైనాన్స్ సర్వీసెస్ సింపుల్‌గా ఉండే విధంగా ఒక యాప్‌ని డెవలప్ చేయాలనుకున్నారు. వారి ఆలోచనని వారి
ఫ్రెండ్ బెనర్జీతో చెప్పారు. ఇక ముగ్గురు కలిసి 2015లో ఫోన్‌పేని డెవలప్ చేయడం స్టార్ట్ చేసి, డిసెంబర్‌లో యాప్‌ని లాంచ్ చేశారు. వీళ్ళు ఈ యాప్‌ని లాంచ్ చేసే టైమింగ్ మామూలుగా లేదు. ఎందుకంటే 2016లో ఇండియాలో 3 మేజర్ ఈవెంట్స్ జరిగాయి. 16 ఏప్రిల్‌లో ఎన్‌పీసీఐ యూపీఐని లాంచ్ చేసింది. ఇక సెప్టెంబర్ 5న జియో లాంచ్ అయింది. ఇక నవంబర్ 8న మోదీ గారు డీమానిటైజేషన్ ఆన్‌లైన్ అనౌన్స్ చేశారు. జియో లాంచ్‌తో ఇండియాలో ఇంటర్నెట్ యూజెస్ అనేది ఎంతలా పెరిగిపోయిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడం, అటు నోట్లు రద్దవడం జరిగేసరికి ఇక చాలామంది ఆన్‌లైన్‌లో పేమెంట్స్‌ని ఎక్కువగా ఎంచుకున్నారు. ఇక అప్పటి నుండి కంపెనీలన్నీ కస్టమర్ల శాలరీ అంతా, వారు ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందులో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు వంటి డేటాను తెలుసుకొని, కస్టమర్లకు తగ్గట్టుగా వాళ్ళ ప్రొటెక్షన్‌ని, సర్వీస్‌ని మార్చుకుంటూ వస్తున్నాయి. పేటీఎం భారీ మూల్యాన్ని చెల్లించింది. పేటీఎం ఎప్పటికప్పుడు చాలాసార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవ్వలేదు. దాంతో ఆర్‌బీఐ పేటీఎంని రిస్ట్రిక్షన్ పెట్టింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో కస్టమర్స్‌కి పేటీఎంపై నమ్మకం పోయింది. దాంతో చాలామంది ఫోన్‌పే, బీహెచ్ఐఎం యాప్, గూగుల్ పే వైపు మళ్లారు. ఎంతలా అంటే ఒక్క రోజులోనే 2.79 లక్షల మంది ఫోన్‌పే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. అది ఫోన్‌పేకి బాగా కలిసొచ్చింది. ఆర్‌బీఐ రిస్ట్రిక్షన్స్ వల్ల షేర్ మార్కెట్‌లో తక్కువ టైంలోనే పేటీఎం షేర్ ధర 730 నుంచి దాదాపు 400కి పడిపోయింది. పేటీఎంపై కస్టమర్స్‌కి నమ్మకం లేకపోవడంతో వారు ఇతర యాప్స్‌కి షిఫ్ట్ అవ్వడంతో పేటీఎం రెవెన్యూ కూడా భారీగా తగ్గి నష్టాల్లోకి వెళ్ళింది. సో, ఇక ఇప్పటి వరకు బిజినెస్ మోడల్‌లో కస్టమర్ సైట్ గురించి మనం తెలుసుకున్నాం.